ఫ్రెండ్స్ వచ్చే 2 రోజులు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి ఒక సమాచారం అయితే వచ్చింది. ఇది ఎందుకు అంత రెడ్ అలర్ట్ అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ తెలుగు ప్రజలకు భారీ ఊరట లభించింది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయి. కాగా వచ్చే 2 రోజులు వర్షాలకు కొనసాగుతాయని అధికారులు చెబుతూ ఉన్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎండల తీవ్రతతో అలసిపోయిన ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తున్న మరోవైపు అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉంటుందని చెబుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మేఘావృతమైన ఆకాశం, చల్లబడుతున్న వాతావరణం కొంత ఊరటనిస్తుంది. అయితే ఈ మార్పులు రైతులకు మాత్రం పెద్ద సవాలుగా మారతాయి. కొత్త కోత దశలో ఉన్న పంటలు వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. వాతావరణ శాఖ కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ప్రత్యేకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా ముఖ్యంగా సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ పెరగడం, భూమి వేడెక్కడం కలిసి ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అకాల వర్షాలు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పండ్ల తోటలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. పంటలను రక్షించే చర్యలు చేపట్టాలని సూచించారన్నమాట. చూశారు కదా, ఈ విధంగా అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. దయచేసి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో రూపంగా అయితే నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.